విషయాన్ని మనం ఆలోచిద్దాము. ఓకే. ఈ స్లైడ్‌లో మీరు చూడండి. క్రిస్టాలజీ. ఓకే. క్రిస్టాలజీ ఎక్స్‌పోజ్ అని ఇక్కడ నేను స్లైడ్‌లో పెట్టాను. ఎందుకంటే క్రిస్టాలజీలో అనేకమైన విషయాలు, అనేకమైన విషయాలు మాట్లాడుతూ వచ్చారు. ఓకే. అందులో ఏం చెప్పారంటే క్రిస్టాలజీలో పాత నిబంధనలో యెహోవా దూతగా లేకపోతే యెహోవాగా ఎవరొచ్చారంటే యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు వచ్చారని ఆర్‌టీఎఫ్ వాళ్ళు బోధిస్తున్నారు. ఆర్‌టీఎఫ్ వాళ్ళు బోధిస్తున్నారు. సో, ఇది తప్పు. ఇది తప్పని నిరూపించటానికే, చెప్పటానికే ఈ లైవ్ ద్వారా నేను మీ ముందుకొచ్చాను. ఇది తప్పని చెప్పడానికి ఈ లైవ్ ద్వారా మీ ముందుకొచ్చాను. అదే విధంగా ఈరోజు అంశం ఏందంటే, పాత నిబంధనలో అబ్రహాం గారితో మాట్లాడింది ఎవరు? యెహోవా దేవుడా? యేసుక్రీస్తు వారా? యెహోవా దేవుడా? యేసుక్రీస్తు వారా? సో, ఆర్‌టీఎఫ్ వాళ్ళేమంటారంటే, పాత నిబంధనలో అబ్రహాం గారితో, ఇస్సాక్ గారితో, యాకోబ్ గారితో, మోషే గారితో, ఇంకా అనేకమైన ప్రవక్తలతో ఎవరు మాట్లాడారంటే, యేసుక్రీస్తు వారే యెహోవాగా లేకపోతే యెహోవా దూతగా మాట్లాడారని వీళ్ళందరూ బోధిస్తున్నారు. వీళ్ళందరూ బోధిస్తున్నారు. అందులో ఆర్‌టీఎఫ్ వాళ్ళున్నారు, బీటీఎం వాళ్ళున్నారు. అందులో చాలా మందున్నారు. ఓకే. చాలా మంది అందులో ఉన్నారు. సో, నేనేమంటానంటే, ఈ క్రిస్టాలజీ బైబిల్‌కి వ్యతిరేకం. ఇది ఒక అబద్ధ బోధ. ఇది ఒక చెత్త బోధని నేను ఈ లైవ్ ద్వారా నేను నిరూపించబోతున్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా తప్పనిపిస్తే, ఎవరికైనా మీకు తప్పనిపిస్తే, మీరు లైవ్‌లో జాయిన్ అవ్వండి. లైవ్‌లో నాతో చర్చించండి. లైవ్‌లో జాయిన్ అవ్వండి. లైవ్‌లో నాతో చర్చించండి. చెత్త కామెంట్‌లు పెట్టకండి. ఓకే. కొందరు కమెంట్ చేశారు. స్టార్టింగ్ నుంచి మీకు చూపిస్తాను నేను. ఓకే. ఆహ్, భట్టు ప్రసాద్ గారు కమెంట్ వేశారు. అబ్రహాంతో మాట్లాడింది సృష్టికర్త అయిన దేవుడు ముమ్మాటికి నిజం. ఓకే. సో, వెరీ గుడ్. సో, కానీ మీరు ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేయాలి భట్టు ప్రసాద్ గారు ఏందంటే, ఆ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు వారా? లేకపోతే తండ్రి అయిన దేవుడా? యేసుక్రీస్తు వారా? తండ్రి అయిన దేవుడా? ఈ విషయాన్ని కూడా మీరు తెలియజేయాలి. ఎందుకంటే మన క్లారిటీ ఉండాలి. ఓకే. ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. ప్రసాద్ గారు జాయిన్ అయినారు. థాంక్ యూ సో మచ్. ప్రసాద్ గారు మీరు మైక్ ఆన్ చేసుకోండి. ముందుగా మీ పరిచయం ఇవ్వండి. ఆ తర్వాత మనము టాపిక్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ప్రసాద్ గారు. ఓకే. ప్రసాద్ గారు సంథింగ్ ఏదైనా ఇష్యూ ఉంటది. ఓకే. లెఫ్ట్ అయిపోయారు. ఓకే. వెరీ గుడ్. ఇంకా కామెంట్స్ ఉన్నాయి. ఓకే. పీటర్ గాంధీ నగర్ ఈయన కామెంట్ వేశారు ఏందంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో మాట్లాడింది యేసుక్రీస్తు. వెరీ గుడ్. ఒక క్లారిటీ కామెంట్ ఈయన పెట్టారు. ఓకే. సో, పీటర్ మీరు నిజంగా ఇది రైట్ అని మీకు అనిపిస్తే మీరు లైవ్‌లో రండి. లైవ్‌లో రండి. అదే విధంగా మంచిగా మాట్లాడండి. మీరు మరో కామెంట్ వేశారు. మరో కామెంట్ వేశారు ఏందంటే, "నీవు నీ చెత్త బోధ" అని కామెంట్ వేశారు. ఇప్పుడు నేనేమంటానంటే, నిజంగాన చెత్త బోధ అంటే నువ్విప్పుడు లైవ్‌లో వచ్చి నిరూపించాలి. లైవ్‌లో వచ్చి నిరూపించాలి. నేను వేసే కౌంటర్‌కి, నేను వేసే ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాలి. ఒకవేళ నువ్వు లైవ్‌లో రాకపోతే ఓకే. పీటర్ గాంధీనగర్. ఒకవేళ నువ్వు లైవ్‌లో రాకపోతే నువ్వొక పెద్ద వెధవని ప్రూఫ్ అయిపోతది. పీటర్. నువ్వు లైవ్‌లో రాకపోతే ఎందుకంటే చెత్త బోధ అన్నావు. ఓకే. సబ్జెక్ట్ వినకుండానే, సబ్జెక్ట్‌ను పూర్తిగా వినకుండానే చెత్త బోధ అనేసావు. ఓకే. నో ప్రాబ్లమ్. నువ్వు చెత్త బోధ అన్నంత మాత్రాన నా బోధ చెత్త బోధ అవ్వదు. కానీ ఇప్పుడు నువ్వు లైవ్‌లో ఉన్నావు. లైవ్‌లో నువ్వు రాకపోతే నువ్వొక పెద్ద వెధవ అని నీకు నీవే నిరూపించుకుంటావు. ఎందుకంటే నీకు అవకాశం ఉంది లైవ్‌లో రావటానికి. అవకాశం ఉంది. ఓకే. మాట్లాడడానికి నీకు అవకాశం ఉంది. అయినా నువ్వు రాలేదంటే నీ అంత పెద్ద వెధవ ఎవడు లేడు. నీ అంత పెద్ద పిచ్చోడు ఎవడు లేడు. ఎందుకంటే సత్యాన్ని నిరూపించే కెపాసిటీ నీ దగ్గర లేదు. సత్యాన్ని తెలియజేసే కెపాసిటీ నీకు లేదు. నాకుంది గనుక నేను లైవ్‌లో వచ్చాను. ఓపెన్ ప్లాట్‌ఫార్మ్ పెట్టాను. ఇందులో ఎవరైనా వచ్చి మాట్లాడాలని ఓపెన్ డిస్కషన్ పెట్టాను. ఇందులో ఎవరైనా రావచ్చు. నా బోధ తప్పనేవారు, బీఓయూవై వారు బోధించే తప్పనేవారు, ఓకే. ఈ అంశం గురించి ఎవ్వరైనా రావచ్చు. ఒకవేళ నువ్వు రాలేదనుకో, నీవే ఒక చెత్తవాడివి, నువ్వే ఒక పెద్ద వెధవవి, ఓకే. నువ్వు రాకపోతే. వస్తే వెరీ గుడ్. ఓకే. సో, నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఈ లైవ్ ఎక్కువ సేపు ఉండదు. ఒక అర్ధ గంటలో నేను ముగిస్తాను. ఓకే. సో, నీకు నిజంగా సబ్జెక్ట్ ఉంటే రాను. ఓకే. వెరీ గుడ్.
ప్రసాద్ గారు సౌండ్ రావడం లేదని పెట్టారు. ఓకే. థాంక్ యూ సో మచ్. ఓకే. ఇప్పుడైతే సౌండ్ వస్తుంది. ఓకే. రాజు గారు కూడా కామెంట్ వేశారు. థాంక్ యూ సో మచ్. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు మన అంశంలోకి వెళ్ళిపోదాము. ముందుగా మీకు ఈ టైటిల్ వివరిస్తాను ఏందంటే, క్రిస్టాలజీ ఎక్స్‌పోజ్ అని పెట్టాను. తర్వాత సెన్స్‌లెస్ డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ. సెన్స్‌లెస్ అంటే అర్థం పర్థం లేని బోధ. సెన్స్‌లెస్ అంటే అర్థం పర్థం లేని బోధ, లేకపోతే అర్ధరహితమైన బోధ. అందుకే ఈ క్రిస్టాలజీ అనేది ఒక అర్ధరహితమైన బోధ, అర్థం పర్థం లేని బోధ. ఎందుకంటే మొత్తం బైబిల్‌నే వీళ్ళు మార్చేశారు. మొత్తం బైబిల్‌నే మార్చేసారు. బైబిల్‌ని వక్రీకరించారు. బైబిల్‌ని కలిపి చెరిపారు. ఎలా కలిపి చెరుపుతున్నారో మీకు ఈజీగా అర్థమైపోతది. ఇప్పుడు వీళ్ళేమంటారంటే పాత నిబంధనలో అబ్రహాం గారితో మాట్లాడింది యెహోవా దేవుడే. ఆ యెహోవా దేవుడు ఎవరో కాదు యేసుక్రీస్తు అని చెప్తున్నారు. ఓకే. సో ఇది ఎంతవరకు వాస్తవమో, ఎంతవరకు ఇది అబద్ధమో మనం ఆలోచిద్దాం. ఓకే. వెరీ గుడ్. టాపిక్‌లోకి వెళ్ళిపోతాం. సో ముందుగా కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఏందంటే ఇది నా హిందీ యూట్యూబ్ ఛానెల్. సో మీలో ఎవరికైనా హిందీ మెసేజ్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానెల్‌ని విజిట్ చేసుకోండి. ఇందులో అనేకమైన హిందీ వీడియోస్ ఉన్నాయి. అనేకమైన సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో వాటిని కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానెల్‌ని విజిట్ చేసుకొని హిందీలో మెసేజ్‌లు వినండి. ఓకే. అదే విధంగా ఈరోజు మాట్లాడుతున్న అంశం ఇదే క్రిస్టాలజీ. ఓకే. ఇందులో సెషన్ 1లో వీరు ఇంతకి యేసుక్రీస్తు ఎవరని మాట్లాడారు. ఫైనల్లీ హూ ఈస్ ద క్రైస్ట్ అని మాట్లాడారు. అందులో పాత నిబంధనలో మొత్తం యెహోవా అంటే ఎవరంటే యేసుక్రీస్తు చెప్పారు. సో అది రైటో రాంగో ఇప్పుడే మీకు తేల్చేస్తాను. వెరీ గుడ్. సో ఇక్కడ మనము వాక్యం చదువుకుందాము. అసలు ఇక్కడ మాట్లాడుతుంది యేసుక్రీస్తు వారా? లేకపోతే యెహోవా దేవుడా? ఎవరున్నారని మనం బాగా ఆలోచిస్తాము. అదే విధంగా లైవ్ చూస్తున్న మీరందరూ కూడా దయచేసి మీరు కూడా దీన్ని టచ్ చేస్తూ నేను వివరిస్తున్న మాటలకి కమెంట్ తప్పనిసరిగా చేస్తూ ఉండండి. మీకేం అర్థమైంది నేను చెప్తున్నది రైటా? రాంగా? అని మీరు ఖచ్చితంగా కమెంట్ వేస్తూ ఉండండి. ఓకే. మనం వచనం చదువుకుందాం. ఇక్కడ ఏమని రాయబడిందంటే ఆదికాండం 22 అధ్యాయము 17 వచనంలో 17 వచనంలో ఏమని రాయబడిందంటే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. ఓకే. ఇక్కడ మీరు ఒక విషయం బాగా ఆలోచించాలి. కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు. నేను ట్రినిటీ వాళ్ళని సెన్స్‌లెస్ ఎందుకన్నానో మీకు ఈజీగా అర్థమైపోతదిప్పుడు. ఎందుకన్నాను? ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఆర్‌టీఎఫ్ వాళ్ళు స్టడీ చేసిన వారు, థియాలజీ చేసిన వారు, థియోఫనీ చేసిన వారు, చరిత్ర చదివిన వారు, ఓకే. అర్లీ క్రిస్టియన్ హిస్టరీ తెలిసిన వారు అని మీరు అనుకోవచ్చు. కానీ నేనేమంటానంటే వీరికి కామన్ నాలెడ్జ్ లేదు. కామన్ సెన్స్ లేదు. బైబిల్ బేసిక్ నాలెడ్జ్ వీరికి లేదని నిరూపిస్తాను నేను. మీరు ఏదేదో వారి గురించి పొగిడినా, మీరు ఏదో అనుకున్నా మీ ఊహనే తప్ప అది వాస్తవం కాదని ఇప్పుడే తేల్చేస్తాను నేను. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచిస్తే ఇక్కడ మనకి ఒక విషయం అర్థం అవ్వాలి. ఏందంటే ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? బాగా ఆలోచించండి. నిదానంగా వెళ్తాను నేను. ఏం అర్థం చేసుకోవాలంటే ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇది కామన్ సెన్స్ ఉన్నవారు ఈ విధంగా చదువుతారు. కామన్ సెన్స్ లేని వారు ఈ విధంగా చదవరు. ఓకే. సో, ఇక్కడ మనం ఆలోచిస్తే మాట్లాడుతున్న వారు ఎవరంటే, అబ్రహాం గారితో మాట్లాడుతున్నది ఎవరంటే, ఇక్కడ తండ్రి అయిన దేవుడు. అంటే దేవుడు తన దూతను పంపించి దూత ద్వారా మాట్లాడుతున్నాడు. ఓకే. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏందంటే, ఎవరితో మాట్లాడుతున్నారంటే అబ్రహాం గారితో మాట్లాడుతున్నారు. దేవుడు అబ్రహాం గారితో మాట్లాడుతున్నారు. మూడోది ఎవరంటే, మూడోది సంతానం గురించి మాట్లాడుతున్నారు. సంతానం గురించి మాట్లాడుతున్నారు. ఓకే. మీలో ఎవరికైనా నేను చెప్తున్న అర్థమైతే మీరు కమెంట్ చేసి చెప్పండి. ఓకే. సో, ఇక్కడ ఇది మీకు అర్థమైపోతే ఓకే. ఇక్కడ మీకు అర్థమైపోతే ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీకు అర్థమైపోతే అబ్రహాంతో మాట్లాడింది ఎవరనేది కూడా మీకు ఈజీగా అర్థమైపోతది. ఈజీగా మీకు అర్థమైపోతది. ఓకే. యెహోవా దేవుడు మాట్లాడినారా? యేసుక్రీస్తు వారు మాట్లాడారా? మీకు క్లారిటీగా తేలిపోతది. ఇప్పుడు నేను నిరూపిస్తాను. అబ్రహాం గారితో అసలు యేసుక్రీస్తు వారు మాట్లాడలేదు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి తండ్రి అయిన దేవుడు, సంతానం ఎవరంటే యేసుక్రీస్తు వారు.
సంతానం ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సంతానమైతే, యేసుక్రీస్తు వారు సంతానమైతే, ఇక్కడ మాట్లాడుతున్న యెహోవా యేసుక్రీస్తు ఎలా అవుతాడు? ఆలోచించండి ఒకసారి మీరు. సంతానం ఇక్కడ యేసుక్రీస్తు వారైతే, మాట్లాడుతున్న వ్యక్తి యేసుక్రీస్తు వారు ఎలా అవుతారు? ఎందుకంటే ఒకవేళ ఇక్కడ యేసుక్రీస్తు వారే యెహోవాగా మాట్లాడుతుంటే ఏమనాలి అబ్రహాం గారితో? నేనే నీ సంతానంగా వస్తానని చెప్పాలి. నేనే నీ సంతానంగా వస్తానని చెప్పాలి. కానీ అక్కడ నేనే నీ సంతానంగా వస్తానని చెప్పడం లేదు. ఏమంటున్నారంటే 18 వచనంలో, "మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానం వలన బడును." ఓకే. బాగా అర్థం చేసుకోండి. చాలా బైబిల్ స్పష్టంగా ఉంది. కానీ ఈ త్రిత్వవాదులు ఏం చేశారంటే వాక్యాన్ని కలిపి చెరిపేశారు. అందుకే దీన్ని చెత్తబోత అంటాను నేను. అందుకే దీన్ని చెత్తబోత అంటాను. అందుకే వీరికి సెన్స్ లేదంటాను నేను. ఆర్‌టీఎఫ్ వాళ్ళకి, బీటీఎం వాళ్ళకి సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదని అంటాను నేను. ఓకే. సో, ఈ మాటల్లోనే మాట్లాడుతున్న వ్యక్తి తండ్రి, వింటున్న వ్యక్తి అబ్రహాం గారు, సంతానం అంటే యేసుక్రీస్తు వారు. సో, యేసుక్రీస్తు వారు మాట్లాడితే నీ సంతానం అని ఎందుకంటాడు? ఓకే. నీ సంతానం ద్వారా, నీ సంతానం వలన ఆశీర్వదింపబడుతారని ఎందుకంటారు? మీరు ఆలోచించండి ఒకసారి. ఓకే. సో, ఇక్కడ ఏం అర్థమైందంటే, అసలు అబ్రహాంతో మాట్లాడుతుంది యేసుక్రీస్తు వారు కాదు. అందుకే ఈ విషయాన్ని కూడా అపోస్తులు చాలా స్పష్టంగా రాశారు. ఓకే. ఆ విషయం కూడా మనం ఆలోచిద్దాము. ఇంకొక వచనాన్ని చూసుకుందాం ముందుగా. ఆదికాండం 12 అధ్యాయం 7 వచనంలో. ఓకే. ఇక్కడ కూడా ఏమని రాయబడిందంటే, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, బాగా ఆలోచించండి. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం నిచ్చేదనని. యెహోవా మాట్లాడుతున్నాడు, అబ్రహాంతో మాట్లాడుతున్నారు, సంతానం గురించి మాట్లాడుతున్నారు. సో, మీకు ఇక్కడనే క్లారిటీ అయిపోయింది. అబ్రహాం గారితో మాట్లాడుతున్నది యెహోవా దేవుడే, యేసుక్రీస్తు కాదు. ఒకవేళ యేసుక్రీస్తు వారైతే ఏమనాలి? యెహోవా అబ్రహాంకు ప్రత్యక్షమై, నేనే నీ సంతానంగా వచ్చి, ఈ దేశాన్ని ఇక్కడ నేను ఉంటానని చెప్పాలి. కానీ అలా లేదు. ఓకే. సో, దీని గురించి మనము ఇంకా చదువుదాము. ఇంకా ఆలోచిద్దాం. క్రొత్త నిబంధనలో పత్రికల్లో శిష్యులు దీన్ని స్పష్టం చేశారు. ఓకే. స్పష్టం చేశారు. అబ్రహాం గారితో మాట్లాడింది ఎవరని స్పష్టం చేశారు. ఓకే. ఇక్కడ ఏమని రాయబడిందంటే, పౌలు గారు గలతీ పత్రిక రాశారు. ఆ సంఘానికి రాశారు. పౌలు గారి ఇంటెన్షన్‌లో, లేకపోతే పౌలు గారి సెన్స్‌లో ఏమని అర్థం వస్తుందో మీరు బాగా ఆలోచించండి. ఓకే. ఇక్కడ ఏమని రాయబడిందంటే 16వ వచనంలో, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. బాగా ఆలోచించండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడును. ఆయన ఆయన అనేకులను గురించి అన్నట్టు నీ సంతానమునకు అని చెప్పక, ఒకని గురించి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. బాగా ఆలోచించండి. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, అబ్రహాం గారితో మాట్లాడింది యెహోవా దేవుడు. అంటే ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన ఎవరి గురించి చెప్పారంటే, యేసుక్రీస్తు వారి గురించి చెప్పాడు. ఇంత స్పష్టంగా బైబిల్‌లో ఉన్న, ఓకే, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఇంత స్పష్టంగా పౌలు గారు చెప్పినా, బైబిల్‌లో రాయబడిన ఈ ఆర్‌టీఎఫ్ వాళ్ళు, బీటీఎం వాళ్ళు, త్రిత్వవాదులు వాక్యాన్ని ఎంత కలిపి చెరుపుతున్నారో మీరే ఆలోచించండి. మీరే ఆలోచించండి. ఓకే. ఇప్పుడు రండి, ఎవరొస్తారు? దమ్మున్నవాడు ఎవడైనా ఉంటే లైవ్‌లో వచ్చి ప్రూఫ్ చేయండి. ఇక్కడ అబ్రహాం గారితో మాట్లాడింది యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారని సబ్జెక్ట్ ఉన్నవాడు, దమ్మున్నవాడు లైవ్‌లో వచ్చి మాట్లాడండి. వెయిటింగ్‌లో ఉన్నాను. 3 డేస్ అయింది. ఒక్కడు రావడం లేదు. ఒక్కడు రావటం లేదు. ఎందుకంటే ముందే చెప్పాను మీకు భవిష్యవాణి. రాడు. ఒకవేళ వచ్చినా చాలా దారుణంగా ఓడిపోతాడు. చాలా దారుణంగా ఓడిపోతాడు. అందుకే ఈ పీటర్ గాంధీనగర్ వీడెంత పిరికివాడు అంటే ఇప్పటి వరకు లైవ్‌లో రాలేదు. ఇంత టైం అయింది కదా! ఇప్పటి వరకు రాలేదు. ఓకే. ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి నేను లైవ్ చేస్తున్నాను.
అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. పిలిచినా రావటం లేదు. కమెంట్ చేస్తున్నాడే తప్ప లైవ్‌లో వచ్చి మాట్లాడే సత్తా, ధైర్యం లేదండి. లైవ్‌లో వచ్చి మాట్లాడే సత్తా లేదు. ఎందుకు లేదంటే ఓడిపోతారని తెలుసు వాళ్ళకి. ఒకవేళ ఈయనకంత కాన్ఫిడెంట్ ఉంటే, ఓకే. ఈయన నమ్మిన సిద్ధాంతం రైట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వచ్చేవాడు. కానీ ఈయనకే డౌట్ ఉంది గనక ఇంకా రాలేదండి. ఇంకా ఈ విషయం విన్న తర్వాత ఇక్కడ అన్నీ వివరించిన తర్వాత ఈయన వస్తాడంటే ఇంక రాడింక. అది ఉన్న ఆశ గూడా పోయుంటది. ఎందుకులే ఓకే. లైవ్‌లో వెళ్ళిపోతాను. మరలా నన్ను ఉతికి ఆరేస్తాడు. ఓకే. ఓడిపోతాను. ఓకే. మళ్ళీ ఏం చేయాలంటే, నా ప్రతాపం ఏంటో కామెంట్‌లో చూపిస్తానని పీటర్ గాంధీనగర్ ఒక వెధవ, ఒక పిరికోడు కామెంట్‌లో ఉన్నాడు కానీ లైవ్‌లో రావటం లేదు. లైవ్‌లో రావడం లేదు. రాడు కూడా. రాడు కూడా. ఓకే. వెరీ గుడ్. సో, ఇక్కడ మనం ఆలోచిస్తే మనకి స్పష్టమైందేందంటే, అబ్రహాం గారితో మాట్లాడింది యెహోవా దేవుడే, యేసుక్రీస్తు వారు కాదు. ఎందుకంటే ఒకవేళ అక్కడ మాట్లాడుతుంది యేసుక్రీస్తు వారైతే ఏమని రాయబడాలంటే, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడును. ఆయన అనేకులను గురించి అన్నట్లు నీ సంతానమునకు అని చెప్పగా. అంటే ఆయనంటే ఎవరు? ఆయనంటే యెహోవా దేవుడు. ఎవరి గురించి చెప్పారు? సంతానం గురించి చెప్పాడు. అంటే పాత నిబంధనలో ఆయన యేసుక్రీస్తు వారి గురించి చెప్పారు. యేసుక్రీస్తు వారి గురించి ఆయన చెప్పారని చెప్తున్నారే తప్ప, యేసుక్రీస్తు వారే నేనే నీ సంతానంగా వస్తాను. నేనే నీ వంశంలో వస్తాను. నేనే నీ కుమారుడుగా వస్తానని బైబిల్‌లో లేదండి. అలా బైబిల్‌లో ఎవరు చెప్పలేదు కూడా. ఎవ్వరు చెప్పలేదు కూడా. కానీ ఎవరు చెప్పారండి? చెత్త సిద్ధాంతాన్ని నమ్ముతున్న ఈ ఆర్‌టిఎఫ్ వాళ్ళు చెప్పారు. ఓకే. ఆర్‌టిఎఫ్ వాళ్ళు చెప్పారు. ఓకే. సో, ఇప్పటి వరకు లైవ్‌లో ఎవరు రావటం లేదని చాలా ఆశ్చర్యమైతుంది. ఎందుకంటే ఆర్‌టిఎఫ్ వాళ్ళు ఇంత పిరిగి వాళ్ళని ఇప్పుడు అర్థమవుతుంది నాకి. ఆర్‌టిఎఫ్ వాళ్ళు ఇంత పిరిగి వాళ్ళా? వెరీ గుడ్. ఇంకొక విషయాన్ని చూసుకుందాము. అందులో కూడా మనం ఆలోచిస్తే మనకి ఏం అర్థమవుతుందంటే, మనకి సెన్స్ ఏం చెప్తుందంటే, పాత నిబంధనలో మాట్లాడింది యెహోవా దేవుడే. కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమైపోతది. ఓకే. యోహాను సువార్త 8 అధ్యాయము 53 వచనం. ఓకే. ఇక్కడ యేసుక్రీస్తు వారు యూదులతో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు యూదులతో మాట్లాడుతున్నారు. ఆ యూదులతో ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే అబ్రహాం గురించి మాట్లాడుతున్నారు. ఓకే. సో, యేసుక్రీస్తు వారు అబ్రహాం గారితో మాట్లాడింది నేనని చెప్పారా? లేకపోతే తండ్రైన దేవుడు మాట్లాడారని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఓకే. కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు మీరు ఆలోచించండి. ఇంక చెత్త సిద్ధాంతం మనసులో పెట్టుకుంటే మీకేం అర్థం గాదు. ఫ్రెష్ మైండ్‌తో, కామన్ సెన్స్‌తో, మంచి ఆలోచనతో చదివితే మీకీ మ్యాటర్ ఈజీగా అయిపోతది. చెత్త సిద్ధాంతాన్ని మనసులో పెట్టుకుంటే మీకు ఎంత మంచిగా చెప్పినా మీకు అర్థం గాదు. వెరీ గుడ్. సో, ఇక్కడ ఏమని రాయబడిందంటే, మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయెను గదా! ఓకే. నీవు అతని కంటే గొప్పవాడివా? ప్రవక్తలను చనిపోయిరి. నీవు నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయనను అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకున్న ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడు అని మీరు ఎవని గురించి చెబుదురో ఆ నా తండ్రియే నన్ను చున్ సారీ మహిమపరచుచున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, మీరు ఎవరినైతే మా తండ్రి అని అంటున్నారో, ఓకే. మీరు ఎవరిని ఓకే. మా దేవుడు అని మీరు ఎవరి గురించి చెబుతురో, ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. బాగా ఆలోచించండి. యూదులకి ఏం తెలుసంటే యెహోవా దేవుడంటే మా తండ్రి. యూదులకు. బాగా తెలుసు. సో, వాళ్ళు యూదులేమన్నారంటే, మా తండ్రి ఎవరంటే యెహోవా దేవుడని వాళ్ళు చెప్తున్నారు. యెహోవా దేవుడని వాళ్ళు చెబుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు కూడా వారికి సమాధానమిస్తూ ఏమని చెప్తున్నారంటే, నా మహిమ మా దేవుడుని మీరు ఎవరిని గురించి చెబుతురో, ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచున్నాడు. అంటే మీరు ఎవరి గురించైతే ఆయన మా దేవుడు, మా తండ్రి అని మీరు అంటున్నారో, ఆ వ్యక్తే నాకు తండ్రి. ఆయన నన్ను మహిమపరుస్తున్నాడు. సో, యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నారంటే అక్కడ ఉన్నది యెహోవా దేవుడే. ఆయన మీ తండ్రి, నా తండ్రి చెప్తున్నారు. అంతే తప్ప అబ్రహాం కనబడింది నేనే. నేనే మీ తండ్రిని. అబ్రహాంతో మాట్లాడింది నేనని చెప్పడం లేదు. కామన్ సెన్స్ ఉన్న వారికి ఈజీగా అర్థమైపోతది. చెత్త సిద్ధాంతం మనసులో ఉంటే ఎవరికీ అర్థం కాదింక. ఓకే.
వెరీ గుడ్. సో, ఇన్ని వచనాలు నేను తీసుకొచ్చాను. ఇంకా చదువుకుంటూ వెళ్ళిపోతే, ఇంకా మనం బైబిల్ రిసర్చ్ చేస్తే ఇంకా చాలా ఉంటాయి. ఓకే. ఇంకా చాలా ఉంటాయి. కానీ ఈరోజు ఇంతటితో చాలు. ఈరోజు కూడా మీకు క్లారిటీ అయిపోయింది ఏందంటే, అబ్రహాం గారితో మాట్లాడింది యేసుక్రీస్తు వారు కాదు, యెహోవా దేవుడే. యోహాను సువార్త 8 అధ్యాయము 54 వచనం ప్రకారంగా ఇక్కడ తేలిపోయింది. యూదులేమో మా యెహోవా దేవుడే మా దేవుడు, మా తండ్రి అని చెప్పారు. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. మీరు ఎవరినైతే మా తండ్రి అంటున్నారో, ఎవరినైతే మీరు నా దేవుడు అంటున్నారో, ఆ దేవుడే, ఆ యెహోవా దేవుడే నాకు కూడా తండ్రి. ఆయన నన్ను మహిమపరచుచున్నాడని జెప్పారు. ఓకే. సో, ఇక్కడ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి కూడా అర్థమైపోయింది. అబ్రహాం గారితో మాట్లాడింది యెహోవా దేవుడే, తండ్రైన దేవుడే. ఓకే. అదే విధంగా గలతీ పత్రిక 3:16లో కూడా పౌలు గారు స్పష్టంగా జెప్పారు ఏందంటే, అబ్రహాం గారితో మాట్లాడింది తండ్రైన దేవుడు. ఆయన ఎవరి గురించి చెప్పారంటే యేసుక్రీస్తు వారి గురించి. యెహోవా దేవుడు యేసుక్రీస్తు గురించి అబ్రహాంకి చెప్పాడని చెప్పారు. ఇక్కడ మనకు తేలిపోయింది అబ్రహాం గారితో మాట్లాడింది యెహోవా దేవుడే, యేసుక్రీస్తు వారు కాదు. ఓకే. ఇక్కడ తేలిపోయింది. అంటే పౌలు కూడా చెప్పాడు, యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. అబ్రహాం గారితో మాట్లాడింది ఎవరు? ఇప్పుడు మీరు ఎవరి మాట వింటారో, ఓకే, అది నిర్ణయం మీకే. ఒకవేళ మీరు ఆర్‌టిఎఫ్ వాళ్ళ బోధన నమ్ముతారా? మీరు ఖచ్చితంగా నరకానికెళ్ళిపోతారు. ఎందుకంటే వాక్యాన్ని కలిపి చెరిపిన వారికి శిక్ష ఏందంటే నరకమే. సో, మేము బీఓయూఐ వారు పౌలు మాటను నమ్ముతాము. యేసుక్రీస్తు వారి మాటను నమ్ముతాం. మీ చెత్త బోధలు మేము నమ్మం. ఓకే. చెత్త బోధలు నమ్మం. పీటర్ గాంధీ నగర్ నీకు ఇంకా చేత కాదు. ఇంకా లైవ్‌లో రాలేదంటే అసలు నీకు సిగ్గే లేదు. లైవ్ నడుస్తున్నా నువ్వు అసలు లైవ్‌లో రావటం లేదని నీకు సిగ్గు లేదు, ధైర్యం లేదు. ఒక పెద్ద పిరికివాడవు నువ్వు. ఓకే. వెరీ గుడ్. సో, ఇవన్నీ మాటల ద్వారా మనకేం తెలిసిపోయిందంటే, ఆర్‌టిఎఫ్ వాళ్ళు ఒక చెత్త బోధన బోధిస్తున్నారు. తప్పుడు బోధన బోధిస్తున్నారు. ఈ క్రిస్టోలాజీ అనేది ఈరోజు ఎక్స్‌పోజ్ అయిపోయింది. అందుకే పెట్టాను క్రిస్టోలాజీ ఎక్స్‌పోజ్డ్. అయిపోయింది. దీని పని అయిపోయిందింక. ఈరోజు గూడా అయిపోయింది. ఆల్రెడీ నేను 3 విషయాలు మాట్లాడాను. మూడిట్లో బాగా దంచి పాడేశాను. అదే విధంగా ఈరోజు కూడా దంచి పాడేశాను. అందుకే ఎవ్వడు రావటం లేదు. ఓకే. అందుకే సెన్స్‌లెస్ డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ. సో, సెన్స్ లేదు ఇందులో. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? కనీసం బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. అందుకే వీరి మాటలు విని మీరు మోసపోకండి. మోసపోకండి. ఓకే. సో, ఇంకా చాలా విషయాలున్నాయి. వాటిని కూడా మీ ముందుకు తీసుకొస్తాను. సో, మీరు ఖచ్చితంగా నా వీడియోలు చూస్తూ ఉండండి. ఓకే. లైవ్ వస్తూ ఉంటది. మీరు చూస్తూ ఉండండి. ఇంకా మీకేదైనా ప్రశ్నలు, ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. అదే విధంగా మీరు లైవ్‌లో మీరు మాట్లాడాలి అనుకుంటే ఖచ్చితంగా రండి. ఈ పీటర్ గాంధీనగర్ లాగా ఒక వెధవలాగా, పిచ్చివాడిలాగా, పిరికివాడిలా మారకండి. అబద్ధ బోధాన్ని మీరు నమ్మితే ఇలాగనే పిరికితనం మీకుంటుంది. ఓకే. ఇలాంటి పిరికితనమే, ఇలాంటి వెధవ మీరు మారిపోతారు. మాలాంటి వారుంటే ధైర్యంగా వచ్చేస్తారు లైవ్‌లో. ధైర్యంగా వచ్చేసి సవాల్ చేస్తారు, ఛాలెంజ్ చేస్తారు. ఈ పిచ్చి వాళ్ళు, పిరికి వాళ్ళు చెత్త నాలెడ్జ్ నేర్చుకున్నారు గనుక లైవ్‌లో వచ్చే అవకాశం ఉన్నా రావటం లేదు. ఓకే. సో, వెరీ గుడ్. ఒక కామెంట్ వచ్చింది. రాజు బింగ్. ఓకే. ఇక్కడ మాట్లాడింది యేసుక్రీస్తు కాదు. ఓకే. యెహోవా దేవుడని ఉంది. నిజంగా యెహోవా దేవుడనే లేక దేవదూతనా నా బ్రదర్. ఓకే. సో, యెహోవా దేవుడు దూత ద్వారా మాట్లాడుతున్నారు. ఓకే. రాజు బింగ్ గారు కామెంట్ వేశారు. సో, మీకొక క్లారిటీ అయిపోయింది ఏందంటే మాట్లాడుతుంది యెహోవా దేవుడే. ఓకే. సో, యెహోవానా? యెహోవా దూతనా అంటే దేవుడు దూతను పంపించి దూత ద్వారా మాట్లాడుతున్నారు. ఓకే. దూత ద్వారా మాట్లాడుతున్నాను. ఇది ఎందుకంటే బైబిల్‌లో హెబ్రీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 2 వచనంలో దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము. ఓకే. పలకబడిన వాక్యం స్పష్టంగా ఉంది. ఓకే. వెరీ గుడ్. ఇంకో కామెంట్ చూసుకుంటాము. ధర్మరాజు జక్కాల. ఈయన క్లాప్స్ పెట్టారు. థాంక్ యూ సో మచ్ ఫర్ అప్రిషియేట్. ఓకే. సో, ఇలాగనే మీలో ఎవరికైనా ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైతే, ఓకే, అర్థమైతే మీరు మాట్లాడవచ్చు. ఓకే. ప్రసాద్ గారు మరలా లైవ్‌లో వచ్చారు. సో, ప్రసాద్ గారు మీరేమన్నా మాట్లాడితే మీరు మాట్లాడండి. ఓకే. ప్రసాద్ గారు సంథింగ్ ఏదో ప్రాబ్లమ్ ఉంటది. నాలాగానే స్టార్టింగ్‌లో నేను మైక్ ఆఫ్‌లో ఉంది. ఓకే. సో, ప్రసాద్ గారు మీరొక పని చేయండి. సౌండ్ సిస్టమ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే, ఓకే, మీరేం చేయాలంటే మీరు అక్కడ మైక్ దగ్గర చిన్న యారో ఉంటది. ఆ యారోని మీరు క్లిక్ చేయండి. యారోని క్లిక్ చేస్తే మీకు 4 ఆప్షన్స్ ఒస్తాయి. 4 ఆప్షన్స్ మీకొస్తాయి.
అది వచ్చిన తర్వాత మీరు అందులో ఏదైనా ఒకటి క్లిక్ చేయండి. ఎందులో సౌండ్ వస్తే అప్పుడు మీరు మాట్లాడండి. ఓకే. వెరీ గుడ్. సో బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఓకే. ఓకే. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి బ్రదర్. నా పేరు ప్రసాద్ అండి. యెస్. యెస్. ఏ సంఘానికి వెళ్తారు బ్రదర్ మీరు? ఇప్పుడు నేను ప్రభువైన యేసుక్రీస్తు సంఘం. ఓకే. అప్పుడు మీరు ఆర్‌టీఎఫ్ వాళ్ళని ఫాలో అవుతారా? బీటీఎం వాళ్ళని? లేదండి. వాళ్ళు మాకు సంబంధం లేదు. ఎప్పుడు నేను అసలు వాళ్ళ ఎప్పుడు వినలే నేను. మీరు ఓకే. సో, చెప్తుంటే మీరు వింటున్నా నేను. త్రిత్వ సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారా? లేదండి. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. అయితే నేను ప్రాబ్లమ్ లేదు. ఒకే మీకు మాకు ఎలాంటి నేను ప్రాబ్లమ్ లేదు. ఒకే దేవుడని నమ్ముతాను. ఒకే దేవుడు. అవును. ఒకే దేవుడంటే మీ ఉద్దేశంలో? ఒకే దేవుడంటే ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేది 3 లేవు. ఒకడే దేవుడు. సృష్టికర్త అయిన ఒకడే ఒక దేవుడు. అంటే వన్నెస్ అంటారు మీరు. అనుకోవచ్చు. కాకపోతే ఆ వన్నెస్ వాళ్ళు వేరు. మాకు దాని గురించి నాకు సంబంధం లేదు. వన్నెస్ అంటే అని మీకు అన్నంత క్లారిటీ మాత్రం ఉండాలి నేను బ్రదర్. వన్నెస్ అంటే ఇప్పుడు వన్నెస్‌లో ఏం చెప్తారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకే వ్యక్తి. ఒకే వ్యక్తి పాత నిబంధనలో యెహోవాగా, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారుగా, అదే విధంగా పత్రికల్లో పరిశుద్ధాత్మగా ఉన్నారని చెప్తారు. ఒకే దేవుడు. 3 క్యారెక్టర్‌లు 3 సమయంలో పోషించాడని చెప్తారు వాళ్ళు. అవును. ఒకే దేవుడు. అంతే. అంతే. అంటే యెహోవా దేవుడే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే ఈయన, ఈయనే ఆయన. అవునండి. ఓకే. వెరీ గుడ్. సో, ఈ అంశం గురించి మీరు చర్చిస్తారా? ఉందండి. వాక్యంలో ఉంది గదా! ఓకే. సో, బ్రదర్ మీరు ఒక పని చేయండి. బ్రదర్. దీని గురించి మనము రేపు మాట్లాడుకుందాం. ఆ! ఓకే. ఈ అంశం గురించి రేపు మనం మాట్లాడుకుందాం. ఓకే. సో, ఓకే. మీ దగ్గర నా నంబర్ ఉందా? నంబర్ లేదు బ్రదర్. నేను ఓకే. రాసుకుంటాను. నా నంబర్ మీకు చెప్తాను. మీరు రాసుకోండి. ఆ! ఓకే. చెప్పండి ఈడ బ్రదర్. స్క్రీన్ పైన మీకు కనిపిస్తుందా నంబర్? స్క్రీన్ స్క్రోల్ పైన. అవుతుంది. హ్మ్. 7977 హ్మ్. 797781 హ్మ్. 7506. యెస్. సో, ఇది నా నంబరు. ఈ నంబర్‌కి మీరు కాల్ చేయండి. మనము ఈ అంశం గురించి ముందుగా ఒక జనరల్‌గా కొన్ని క్లారిటీ కోసం కొన్ని విషయాలు మాట్లాడుకుందాము కాల్‌లో. ఆ తర్వాత మనము రేపు లైవ్ వచ్చి ఇందులో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఓకే బ్రదర్. ఓకేనా? ఓకే. ఓకే. థాంక్ యూ ఫర్ జాయినింగ్. ఓకే. ఓకే. సో, థాంక్ యూ. ఇలా ఉండాలి అందరూ. ఎవరైనా కానీ ఇలా ఉండాలి. ప్రసాద్ గారిలాగా ఉండాలి. ఒక అంశం గురించి చర్చించటానికి, మాట్లాడటానికి సిద్ధంగా ఉండాలి. ఏదో అదే పిచ్చి కామెంట్ వాక్యం పైన చర్చించడానికి భయమే ఉన్నది బ్రదర్. వెరీ గుడ్. వెరీ గుడ్. మీలాంటి వారు ఉండాలి బ్రదర్. ఈ ప్రసాద్ గాంధీ ఓకే. ఒక పెద్ద వెధవండి వీడు. పెద్ద హ్మ్. పిరికివాడండి. ఈరోజు వీడు నిరూపించుకున్నాడు వీడు ఒక పెద్ద పిరికివాడని. ఎందుకంటే లైవ్‌లో రాలేదంటే పిరికివాడే కదా! ఓకే. సో, వెరీ గుడ్. ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళందరూ కూడా పిరికి వాళ్ళే. వీరు లేదు. వీరి ఛానెల్‌లో వీరు కూర్చొని మాట్లాడే సబ్జెక్ట్ అంతే వీళ్ళది. కానీ లైవ్‌లో వచ్చి ఇతరులను కూడా లైవ్‌లో తీసుకొని వాదించే సబ్జెక్ట్ కాదండి ఇది. అదే. మాతో లేదు వాదించే వాక్యం సబ్జెక్ట్ ఉండాలి. వీళ్ళ దగ్గర లేదు. వాక్యం తెలిసి ఉండాలి. వాక్యం తెలిసుంటేనే మనం మాట్లాడగలుగుతాం. యెస్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. సో, థాంక్ యూ సో మచ్. సో, రేపు కూడా మనము లైవ్ పెట్టుకుందాం. రేపు మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకే. సో, అందరికీ ఓకే. వందనాలు. మీరందరూ కామెంట్ చేశారు. చాలా వందనాలు. ఇలాగనే మీరు కనెక్ట్‌గా ఉండండి. నా వీడియో చూస్తుండండి. వీడియోని లైక్ కూడా చేయండి. కమెంట్ కూడా చేయండి. ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయలేకపోతే ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే. అందరికి గాడ్ ఓకే. బ్లెస్ యూ. ఓకే బ్రదర్.